హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 3 బీహెచ్‌కే మూవీ ఇప్పుడే చూసొచ్చా. ఫస్ట్ అసలు నేను ట్రైలర్ కూడా చూడలేదు. మా ఫ్రెండ్ చెప్పాడు, "చూడరా ట్రైలర్ చాలా బావుంది" అని. చూసాక నాకు కూడా చాలా బా నచ్చింది. ఇంక అప్పుడే అనుకున్నా కన్ఫర్మ్‌గా మూవీ చూడాలని. యాక్చువల్లీ ఈరోజు ఫస్ట్ దానికే వెళ్ళాలి. కానీ దరిద్రం కొద్దీ షో క్యాన్సిల్ అయింది. ఇంకా ఇప్పుడెళ్ళొచ్చా. అదంతా సరే గానీ, మూవీ ఎలా ఉందో చెప్పు భయ్యా, నీకు నచ్చిందా లేదా అని అడిగితే, నచ్చింది భయ్యా, చాలా బా నచ్చింది. ట్రైలర్ నచ్చిన వాళ్ళు కన్ఫర్మ్‌గా వెళ్ళండి. మీకు కూడా నచ్చుద్ది. అండ్ మూవీ నుంచి బయటకొచ్చేటప్పుడు ఒక మంచి హోప్‌తో అయితే బయటకొస్తారు. ఇదైతే నా గ్యారంటీ. ట్రైలర్‌లో చూసినట్టే వాసుదేవన్ అనే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తను ఒక ఓన్ హౌస్ కొనాలి అనుకుంటాడు. ఇంతకీ కొన్నాడా లేదా? అండ్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? ఇలాంటివన్నీ ఇంక మీరు మూవీలో చూస్తారు. ఓన్లీ ఇదే కాదు, మూవీలో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక ఫ్యామిలీ కంప్లీట్ లైఫ్ జర్నీ అయితే ఈ మూవీలో చూస్తారు. ఓన్ హౌస్ కొనాలి అనే పాయింట్ తీసుకొని దాని చుట్టూ రాసుకున్న సీన్స్ అన్నీ చాలా చాలా బాగా వర్క్ అయ్యాయి. అండ్ ఒక మిడిల్ క్లాస్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని వాటికి సింక్ చేసిన విధానం కూడా చాలా చాలా బావుంది. ఆ స్టోరీ రైటింగ్, క్యారెక్టర్ ఆర్క్స్, ప్రొసీడింగ్ సీన్స్ అన్నీ చాలా చాలా బావున్నాయి. మూవీలో ప్రతి క్యారెక్టర్‌కి మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. వాటితో పాటు మనం కూడా జర్నీ చేస్తాం. వాళ్ళు తీసుకునే డెసిషన్స్‌కి కొన్ని కొన్ని సార్లు మనం కూడా ఫీల్ అవుతాం. అరెరే! అలా చేయకుండా ఉండాల్సిందే అని. మూవీ మొత్తంలో ఎక్కడో చోట కన్ఫర్మ్‌గా మనం రిలేట్ అవుతాం. మన లైఫ్‌కి చాలా దగ్గరగా ఉండే స్టోరీని చూసామనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఓన్ హౌస్ గోలేంటి బ్రో అని కొంతమంది అనొచ్చు. దాని వాల్యూ ఓన్లీ 90స్ కిడ్స్ అండ్ వాళ్ళ ఫాదర్స్‌కి మాత్రమే తెలుస్తుంది. ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకే కాదు, ఇంకా చాలా మందికి రిలేట్ అవుతది. ఈవెన్ ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్న వాళ్ళకి అండ్ ప్రెజెంట్ స్టూడెంట్స్‌కి కూడా బాగా రిలేట్ అవుతది. అండ్ స్క్రీన్ ప్లే కూడా గజిబిజిగా ఉండదు. టూ స్ట్రెయిట్ ఉంటది. మేబీ డైరెక్టర్ మన లైఫ్ జర్నీ కన్నా స్క్రీన్ ప్లే ఇంకెక్కడ ఉంటదనుకున్నాడేమో. అండ్ మూవీలో ఉన్న అందరి క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. ఈవెన్ సెకండ్ హాఫ్‌లో వచ్చి వెళ్ళిపోయే యోగి బాబు క్యారెక్టర్‌కి కూడా ఒక మంచి క్లోజర్ ఇచ్చారు. అండ్ ఆయన క్యారెక్టర్‌తో చిన్నపాటి ఫన్ కూడా జనరేట్ చేశారు. ఇంకా పెర్ఫార్మన్సెస్ అయితే అందరి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది. మెయిన్‌లీ శరత్ కుమార్ గారి యాక్టింగ్ అయితే నాకు చాలా చాలా బా నచ్చింది. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్‌లో జీవించేశారు. అండ్ మిడిల్ క్లాస్ పర్సన్ ఓన్ హౌస్ డ్రీమ్‌ని ఆయన చాలా బాగా పోర్ట్రే చేశారనిపించింది. పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఒక ఫాదర్ థింకింగ్ అన్నిటిని చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ సిద్ధార్థ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మూవీలో డిఫరెంట్ ఏజెస్‌లో కనిపించడం కోసం చాలా కష్టపడ్డారు. అన్ని లుక్స్‌లోనూ చాలా బాగా కనిపించారు. అండ్ సిస్టర్ క్యారెక్టర్‌లో చేసిన మేతా రఘునాథ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒక టిపికల్ సిస్టర్ క్యారెక్టర్‌లా కాకుండా అది కూడా మెయిన్ క్యారెక్టర్‌లా ట్రీట్ చేసిన విధానం బాగుంది. అండ్ ఆవిడ క్యారెక్టర్‌కి చాలా మంది అమ్మాయిలైతే కనెక్ట్ అవుతారు. ఇంకా టెక్నికల్‌గా అయితే సినిమా ఫోటోగ్రఫీ ఎక్సలెంట్‌గా ఉంది. అటు నార్మల్‌గా ఉంటూనే కలర్‌ఫుల్‌గా కూడా ఉంది. 70% మూవీ మొత్తం హౌసెస్‌లోనే ఉంటది. కానీ ఎక్కడా బోర్ కొట్టదు. బీజీఎం కూడా చాలా చాలా బాగుంది. సాంగ్స్ అయితే ఎప్పుడు వచ్చి ఎళ్ళిపోయాయో కూడా మనకు తెలియనే తెలీదు. అంత బా సెట్ అయ్యాయి. ఇంకా ఫైనల్‌గా చెప్పాలంటే నాకొక మూవీ చూసిన ఫీలింగ్ అయితే రాలేదు. ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ చూసాననిపించింది. ముందుగా చెప్పినట్టే ట్రైలర్ నచ్చితే కన్ఫర్మ్‌గా వెళ్ళండి. నచ్చకపోతే వెళ్ళొద్దు. అక్కడ కూడా ఇవే చూడాలనుకునేవాళ్ళు అస్సలు వెళ్ళొద్దు. అండ్ మై రేటింగ్ ఈస్ దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఆల్. జై హింద్.